హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అంటే థర్డ్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ కోడ్ వచ్చి 301. ఆ సబ్జెక్ట్ నుండి మీకు ఇంటిగ్రేషన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అనేది C20 రెగ్యులేషన్ వాళ్ళకి జూలై 2022లో షార్ట్గా అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ ఇంటూ dθ. ఫస్ట్ మనకి కాస్ 2θ ఫార్ములా ఏంటో తెలియాలి. కాస్ 2θ ఫార్ములా ఏంటండి? cos 2θ equal to formula 2 cos square theta minus 1. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ cos 2θ ప్లేస్లో 2 cos square theta minus 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అంతకన్నా ముందు ఇచ్చిన ఫంక్షన్ మొత్తం I అని తీసుకుంటున్నాను నేను ఫంక్షన్ని. అంటే ఏమని రాస్తాం? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2θ ఇంటూ dθ. నెక్స్ట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2θ ప్లేస్లో ఏం రాయాలి? 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1 రాయండి. 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏముంది? మళ్ళీ dθ ఉంది. ఇదేమో +1, ఇదేమో -1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉండేది ఏంటి? ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ ఇంటూ dθ. నెక్స్ట్ ఏమని రాయొచ్చు? ఇంటిగ్రల్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మన రూట్ 2 కాస్ స్క్వేర్ θ అంటే మీనింగ్ ఏంటి? రూట్ అనేది ఈ 2కి వర్తిస్తుంది, అలానే కాస్ స్క్వేర్ θ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నదేంటి? రూట్ 2 ఇంటూ కాస్ θ ఇంటూ dθ ఉంది. రూట్ 2 కాన్స్టెంట్ నేను బయటికి తీసుకొచ్చేస్తున్నాను. రూట్ 2 ఇలా తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఉండేది ఏంటి? ఇంటిగ్రల్ కాస్ θ ఇంటూ dθ. మనకి ఇంటిగ్రల్ కాస్ θ ఇంటూ dθ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ కాస్ θ ఇంటూ dθ ఈక్వల్ టు ఫార్ములా సైన్ θ ప్లస్ సి. ఓకే, సి ఈజ్ ద కాన్స్టెంట్. దేని కాన్స్టెంట్ అంటున్నాం? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో సి అనేది ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ ఇంటిగ్రల్ కాస్ θ dθ ప్లేస్లో సైన్ θ ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? రూట్ 2 ఇంటూ సైన్ θ ప్లస్ సి. ఇదే ఆన్సర్ మీకు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.